అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ బృందం ఒక 30 సంవత్సరాల మహిళను బెంగళూరులో అరెస్ట్ చేసిండ్రు. తర్వాత ఆమెను విచారిస్తే చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. భారతదేశంలో టెర్రరిస్ట్ గ్రూపులు అన్నింటినీ కోఆర్డినేషన్ చేస్తున్నది ఆ మహిళనే. ఆ మహిళ పేరు సమా పర్వీన్. 30 years ఏజ్ ఉందట ఆమెకు. ఆమె విచారణలో, ఆమె ఎంక్వైరీలో తెలిసిన చాలా విషయాలను చూస్తే అసలు టెర్రరిస్టులు ఎక్కడి నుంచి భారత్లోకి వస్తున్నారు, అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ నెట్వర్క్ ఏంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇట్లాంటి చాలా విషయాలను పోలీసులు తెలుసుకోగలిగినారు. అన్ని విషయాల మీద మాట్లాడదాం. సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటబుల్ ఉండే వార్తలు అందిస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనకు తెలుసు, రీసెంట్గా పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. అడుగడుగున మన హైదరాబాద్తో సహా అసలు ఎక్కడి నుంచి భారతదేశంలోకి ఎంట్రీ అవుతున్నాయి ఈ ఆల్-ఖైదా లాంటి సంస్థలు, అసలు వాళ్ళ నెట్వర్క్ ఏంది, వాళ్ళ మాడ్యూల్స్ ఏంది, వాళ్ళకు సహకరిస్తున్న, ఇండియాలో ఉండి సహకరిస్తున్న వాళ్ళు ఎవరు, అసలు వీళ్ళకు కమ్యూనికేషన్ ఏంది, ఏ రూపంలో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, అసలు వీళ్ళు ఏం టార్గెట్గా ఈ ఆల్-ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలంతా కూడా ఇండియాలో ప్లాన్ చేస్తున్నాయి. ఇట్లాంటి చాలా అంశాలపైన పోలీసులు చాలా సమాచారాన్ని తెలుసుకోగలిగినారు. అందులో భాగంగానే ఈ సమా పర్వీన్ను అరెస్ట్ చేసి విచారించి కోర్టులో హాజరుపరిచారు. అసలు ఏంటి ఈమె నడిపిస్తున్నది ఏంటంటే, ఈ టెర్రర్ మాడ్యూల్ మొత్తాన్ని ఈ మహిళ నడుపుతుందట. అంటే భారతదేశంలో వివిధ సిటీలు, మన హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, ఎక్కడెక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉందో, జనాలు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నారో, ఎక్కడ అటాకులు చేస్తే భారత్ ఉలికి పడుతుందో, ఎక్కడ అటాకులు చేస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందో అట్లాంటి ప్లేసెస్ను గుర్తించడం, తర్వాత అక్కడ ఎట్లాంటి ప్లాన్ చేస్తే బాగుంటుంది, ప్లస్ ఇక్కడ ఎవరు సింపథైజర్స్ ఎవరున్నారు, ఈ ఆల్-ఖైదా కావచ్చు, మిగతా ఉగ్రవాద సంస్థల వైపు యువతను మళ్లించేందుకు ఇక్కడ ఎట్లాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, ప్లస్ ఎట్లాంటి యువతను ఆకర్షించాలి, తర్వాత వాళ్ళ యొక్క సిద్ధాంతాలను, లేకపోతే వాళ్ళ యొక్క టార్గెట్లను యువత ఎట్లా టార్గెట్ చేయాలి, తర్వాత యువతను ఎట్లా రంగంలోకి దింపాలి, ఇట్లాంటి అన్ని అంశాలపైన కోఆర్డినేషన్ చేసేది సమా పర్వీన్. ఈ సమా పర్వీనే మొత్తం కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో అన్ని టెర్రరిస్ట్ గ్రూపులకు, నాట్ ఓన్లీ ఆల్-ఖైదా, అన్ని టెర్రరిస్ట్ గ్రూపులకు అన్నిటికి కూడా ఈమెనే సమన్వయం చేస్తున్నది, ఈమెనే కోఆర్డినేషన్, ఈమెనే ఒక మాడ్యూల్ అని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ వాళ్ళు తేల్చిండ్రు. అందుకే ఆమెను అరెస్ట్ చేసిండ్రు. భారత ఉపఖండంలో ఉన్న ఇతర ఉగ్రవాద సంస్థలన్నింటినీ ఈమెనే సమన్వయం చేస్తుందట. దీని వెనుక ప్రధాన నిర్వాహకురాలిగా ఈ 30 ఏళ్ల సమా పర్వీన్ ఉందట. అందుకే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిండ్రు. ఆల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న చాలామందిని అరెస్ట్ చేసిండ్రు. ముందు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ వాళ్ళు గుజరాత్కు చెందిన ఇద్దరిని, తర్వాత నోయిడాలో ఒకరిని, తర్వాత ఢిల్లీ వాసులు ఉన్నారంట కొంతమంది, అహ్మదాబాద్కు చెందిన ఫర్దీన్ షేక్, సైఫుల్లా ఖురేషి, ఢిల్లీలో మహమ్మద్ ఫైక్, తర్వాత నోయిడాకు చెందిన జీషన్ అలీ, వీళ్ళందరూ ఒక వారం రోజుల క్రితం అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తే అసలు మీ బాస్ ఎవరు, మీకు కోఆర్డినేషన్ చేస్తున్నది ఎవరు, మీకు ఎక్కడ ఏం చేయాలి, ఈ ఉగ్రవాద ఆలోచనలంతా నేర్పుతున్నది ఎవరు, ప్లస్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారని వాళ్ళందరినీ ఆరాధిస్తే, విచారణ చేస్తే ఫైనల్గా ఈ సమా పర్వీన్ అని ఒక మహిళ పేరు చెప్పిరంట. ఈ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ వాళ్ళు వెతుకుంటూ బెంగళూరుకి వచ్చిండ్రు. బెంగళూరు నివాసం ఉంటుంది. ఈమె ఉండేది బెంగళూరే. బెంగళూరు అంటే మన తెలంగాణ పక్కనే, దక్షిణ భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మొత్తం ఈ సమా పర్వీనే చూస్తుందంట. ఆమెనే కీలక సూత్రధారని వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. బట్ ఆమె దగ్గర నుంచి ఇంకా ఎట్లాంటి సమాచారం వచ్చింది అనేది పోలీసులు ఇప్పటివరకు అయితే బయటకు చెప్పలేదు. నిజానికి చాలామందికి డౌట్, ఇప్పుడు బార్డర్స్ మొత్తం మూసుకొని ఉన్నాయి, ఇండియాకు, పాకిస్తాన్కు, లేకపోతే మిగతా దేశాలకు. అక్కడ నుంచి బార్డర్ దాటి వాళ్ళు అఫీషియల్గా అయితే ఎవరు టెర్రరిస్టులు లోపలికి వచ్చే అవకాశం లేదు. కానీ అక్కడ ఉండే టెర్రరిస్టులు ఇక్కడ ఉండే వాళ్ళ సింపథైజర్స్ను, తర్వాత వాళ్ళ కోసం పనిచేస్తున్న ఇట్లాంటి ముఠాలను వాడుకుంటున్నారు అనేది చాలా రోజులకెళ్ళి ఉంది. పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు, ఐబీ వాళ్ళందరూ ఎప్పుడు నిఘా వేసి ఇట్లాంటి వాళ్ళని
ఈ స్లీపర్ సెల్స్ అంటారు వాళ్ళ భాషలో, ఈ స్లీపర్ సెల్స్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద నెట్వర్క్ మన పోలీసులకు దొరికింది. ఇంత పెద్ద నెట్వర్క్ ఇప్పటివరకు దొరకలేదు అనేది ఇది ఇంగ్లీష్ పేపర్లు, ఇంగ్లీష్ వెబ్సైట్స్ అన్నీ కూడా రాసినాయి. ఇది ఒక పెద్ద నెట్వర్క్. ఈ నెట్వర్క్ను కనుక ఛేదించగలిగితే పహల్గాం లాంటి సంఘటనలు మళ్ళీ ముందు జరగకుండా ఉంటాయి. సేమ్ టైం పాకిస్తాన్లో ఉన్న ఈ ఉగ్రవాద సంస్థలన్నిటి కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఉన్న యువత బెడదారి పట్టకుండా, ఈ ఉగ్రవాదం వైపు దారి తీయకుండా, ప్లస్ ఇక్కడ భారతదేశంలో ఉండి భారతదేశం గాలి పీల్చి భారతదేశం తిండి తిని భారతదేశంలో పెరిగి భారతదేశంలో పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే చదువుకొని వాళ్ళు విదేశీ పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థల్లో కీలుబొమ్మలుగా మారి ఇక్కడ నష్టాన్ని చేసి అక్కడ వాళ్ళను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి చాలా పెద్ద నెట్వర్క్ అని చెప్తున్నారు. ఈ నెట్వర్క్ నిజంగా కూడా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆ మహిళ ఈ షమా పర్వీన్ కనుక విచారించారని చెప్తున్నారు. కాబట్టి ఆమె దగ్గర నుంచి కనుక ఇంకా చాలా సమాచారం సేకరించవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ చాలా సమాచారం కనుక సేకరిస్తే అసలు పాకిస్తాన్ టెర్రరిస్టు సంబంధించిన సంస్థలు భారతదేశంలో ఏం చేయబోతున్నాయి, ఏం చేయాలని ప్లాన్ చేసినాయి, అసలు వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, వాళ్ళ లక్ష్యం ఏంది, ఇట్లాంటి చాలా అంశాలకు ఇప్పుడే చెక్బడే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ పహల్గాం లాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నారు. ప్లస్ ఇదొక ముందడుగా కనిపిస్తుంది. షమా పర్వీన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు పోలీసులు అయితే ప్రెస్ మీట్ పెట్టలేదు. బట్ ఒకవేళ పోలీసులు ప్రెస్ మీట్ పెడితే చాలా కీలకమైన అంశాలను చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళు గుజరాత్ అరెస్ట్ అయినా, నోయిడాలో అరెస్ట్ అయినా, ఢిల్లీలో అరెస్ట్ అయినా, అహ్మదాబాద్లో అరెస్ట్ అయినా వీళ్ళందరూ కూడా ఈ 30 సంవత్సరాల మహిళ షమా పర్వీన్ కిందనే పనిచేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. బహుశా ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఏ సిటీలో ఉన్నారు, ఇట్లాంటి స్లీపర్ సెల్స్ అంతా ఈ షమా పర్వీన్ కింద పనిచేస్తున్న మూట ఈ టీం అంతా కూడా ఎక్కడెక్కడ ఏ సిటీలో ఉన్నారు, ఇట్లాంటి చాలా ఆధారాలు ప్రస్తుతం పోలీసులకు దొరికినట్టుగా చెప్తున్నారు. అవి రేపు తెలిసే అవకాశం కనిపిస్తుంది. బట్ ఆల్ ఖైదా కానీ తర్వాత ఇతర ఉగ్రవాద సంస్థలంతా కూడా ఇండియాను ఎట్లా ప్లాన్ చేసినాయి, ఇండియాలో ఎట్లాంటి బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసినాయి, లేకపోతే సూసైడ్ బాంబర్స్ని ఎట్లా ప్లాన్ చేసిండ్రు, ఇట్లాంటి చాలా అంశాలు ఈ మహిళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నాలు అయితే పోలీసులు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక పెద్ద చేజింగ్ అని చెప్పాలి. నిజంగా ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ ఈమె దగ్గర నుంచి తీసుకున్న సమాచారం తర్వాత భారతదేశంలో కొంచెం సేఫెస్ట్ వాతావరణం కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం పోలీసులు ఆ గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ వాళ్ళు కానీ లేకపోతే బెంగళూరు పోలీసులు ఏం ప్రెస్ మీట్ పెడతారు, ఏం మాట్లాడతారు, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. బట్ 30 సంవత్సరాల మహిళ, ఈమె 30 ఇయర్స్ మహిళ, 30 ఇయర్స్ మహిళ అంతా దీనిలో పట్టుబడిన వాళ్ళందరూ కూడా 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని చెప్తున్నారు. మొత్తం ఈ కోఆర్డినేషన్ చేస్తున్న ఈ గ్రూపుల కింద పనిచేస్తున్న వాళ్ళు, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళంతా 35 ఇయర్స్ వాళ్ళే కష్టపడి పనిచేసి చదువుకొని పని చేసుకొని జాబులు చేసుకొని బతికే అవకాశాలు ఇండియాలో చాలా ఉన్నాయి. బట్ వీళ్ళు వాళ్ళ చేతిలో ఎందుకు పోతున్నారు, వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా ఎందుకు మారుతున్నారు, అసలు వీళ్ళకి వచ్చే లబ్ధి ఏంది, ఆ ఉగ్రవాద సంస్థలు ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ వీళ్ళకి ఏం ఆశ చూపిస్తున్నాయి, అసలు ఒకరే కోఆర్డినేటర్ ఉన్నారా, ఈ మహిళ మాత్రమే ఉన్నారా, ఇంకా భారతదేశంలో ఇట్లాంటి గ్రూపులు ఇంకా ఎక్కువ ఉన్నాయా, చాలా ఉన్నాయా, ఇట్లాంటి చాలా అంశాలను మాత్రం పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు. ఇదంతా పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత కాన్సన్ట్రేషన్ పెరిగి ఇట్లాంటి వాళ్ళంతా కూడా దొరుకుతున్నారు ప్రస్తుతానికి. చూడాలి మనం కూడా. బట్ ఇండియా సేఫ్గా ఉండాలి, ఇట్లాంటి వాళ్ళను ఇంకా గుర్తించాలి. ఎవరికి వాళ్ళు మనం అంతా అలర్ట్గా ఉన్నా పోలీసులు ఈ నిఘా సమాచారం ద్వారా లేకపోతే ఒకరి తర్వాత ఒకరు చైన్ లాగా ఒకరిని పట్టుకుంటే ఇంకొకరి పేరు చెప్తున్నారు, ఇంకొకరిని పట్టుకుంటే ఇంకొకరి పేరు చెప్తున్నారు. అట్లే ఈ మహిళ దొరికింది. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా చేజ్ చేసే ప్రయత్నాల్లో యాంటీ స్క్వాడ్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం. బట్ ఇదొక విజయంగా మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ముందు ఏం జరుగుతుందో కూడా చూద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.